గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జై శ్రీరామమ్మ. మనం ఇంత ముందర టాపిక్ లోనే మాట్లాడుకున్నట్టుగా వారాహి అమ్మవారి నవరాత్రులు అనేది ఆషాఢ ప్రారంభంలోనే జరుగుతాయి అని చెప్పి అయితే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి అని చెప్పి, ఆ విధానాలు ఆచరించాలని చెప్పి కొంతమంది, లేదు అసలు అమ్మవారిని ఆరాధించొద్దు అని చెప్పి కొంతమంది. అసలు ఏంటి అంటే ఏదో ఒక ప్రమాణం లేనిదే ఇదంతా కూడా కరెక్ట్గా వెళ్ళదు ముందరకి. ఏ ప్రమాణం లేకుండానే ఈ అమ్మవారు మన ముందుకు వచ్చారా? అసలు ఏంటి ప్రమాణం ఉంటే మనం నమ్మొచ్చు, ఉందా ప్రమాణం వారాహి అమ్మవారికి ఆరాధించవచ్చు అని చెప్పి? జై శ్రీరామ్. శ్రీరామభద్రో విజయతేతరాం. వారాహి అమ్మవారు అర్థం ఏంటిదండి? వారాహి అంటే వరాహస్వామి నుండి ఉద్భవించింది, వచ్చారు. యజ్ఞ వరాహస్వామి దేవతలకే కాదు మనుషులకు కూడా అన్నపూర్ణగా అనుగ్రహిస్తుంది వారాహిదేవి. వర అంటే ఏమిటి అంటే శ్రేష్టమైనటువంటి అని అర్థం అన్నట్టు, స్వచ్ఛమైనటువంటి. కాబట్టి అలా స్వచ్ఛమైనటువంటి అమ్మను ఆరాధించవచ్చు కదా. అవును, వారాహి ఇప్పుడున్నటువంటి అమ్మ కాదు, పూర్వం నుండి ఉన్నటువంటిది. దానికి మనకు శైవము, వైష్ణవము, శాక్తేయము, సౌరము ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే శాక్తేయ పరంగా కొంతమంది కలశ స్థాపన చేసి సర్వతోభద్ర మండలం వేసి దానికి విధి విధానంగా గుప్త నవరాత్రులు అంటారు. దీన్ని గుప్తంగా చేసేవారు ఉంటారన్నట్టు. గుప్త అంటే రహస్యం. రహస్యం అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటాం, అందరికీ చెప్పి చేస్తామా? చెప్తే అవ్వదు అని కూడా అంటారు కదా. అంటే కావాల్సింది పని అయిపోయినాక మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. అనుభవించే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదైనా అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదైనా కూడా ఇది కూడా లోకక్షేమం గురించి కొంతమంది శాక్తేయంగా పూర్ణ దీక్షాపరులు విధి విధానంగా చేసేటువంటి సంప్రదాయం పూర్వం నుండి ఉంది. ఈ 365 రోజులు మనం పండుగనే అనుకున్నాం. ఈ వారాహి వాళ్ళు చేసేటువంటి విధానం వేరే. అనేక వారాహి స్వరూపాలు ఉన్నాయి మనకు. మహావిష్ణువుకి అనేక అవతారాలు ఎలానో ఈ వారాహి అమ్మవారు కూడా ఉగ్రవారాహి అని, స్వప్నవారాహి అని, లఘువారాహి. ఈ వారాహి అమ్మవారిని ప్రతి ఒక్కరూ ఆరాధించవచ్చు. ఎలాంటి రూపంలో ఆరాధించాలి? లలిత అమ్మవారు ఎలా ఉంటుంది? మాత అంటాం కదా, లాలిత్యం. జగన్మాత అమ్మవారు, అమ్మవారి చిత్రపటాన్ని చూడగానే అలానే చూడాలనిపిస్తుంది, ఆ పాదపద్మాలను నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆ లలిత అమ్మవారికి ఈ పక్క ఆ పక్క ఉన్నటువంటిదే ఒకరు వారాహి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు. ఆ అమ్మవారికి దేవాలయాలు కూడా ఉన్నాయండి. ఎక్కడ ప్రధానంగా అంటే మనకు మోక్షపురులని ఇంతకుముందు చెప్పుకున్నాం. అందులో శ్రీకాంచి, కంచి కూడా అంటారు. శ్రీకాంచిలో, కంచిలో ఉంటుంది అమ్మవారు, శ్యామల అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క రూపాన్ని అద్భుతంగా దూర్వాస మహర్షి ఎలా ఉంటుంది అసలు వారాహి అమ్మవారు అని వర్ణించారండి. తప్పకుండా అమ్మవారి యొక్క ఒక ఫోటోను పెట్టుకొని రోజు అసలు భారతీయ జీవన విధానంలో నిత్యము కూడా పర్వమే. భారతస్య అంటే భా అంటే ప్రకాశవంతమైనటువంటి జీవనం యందు రత అనురక్తి ఆసక్తి కలిగి ఉంటాం. ఈ సంస్కృతి యందు, సంప్రదాయాల యందు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ 3-4 సంవత్సరాల నుండి వింటున్నాం, కానీ పూర్వం నుండే ఉన్నది. వారాహి చలనచిత్రం అని అప్పుడు చూస్తుంటాం కదా. ఇలా వారాహి అమ్మవారు ఎప్పటి నుండో ఉన్నటువంటిది. ఆ అమ్మవారిని తప్పకుండా ఒక వాయువ్యంలో కానివ్వండి, ఇంట్లో తప్పకుండా ఆరాధించవచ్చు. అమ్మవారిని ఎవరు ఆరాధించాలి అంటే బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ కూడా ఆరాధించవచ్చు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, వంశపారపర్యంగా చేసేటువంటివి కొన్ని ఉన్నాయి. ఈ సమయంలో ఏంటంటే మనం ప్రధానంగా మనం అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం ఉన్నదండి, అలాంటి రూపాన్ని భావించుకోవాలి. ఎలా ఉన్నది అమ్మవారు అంటే దూర్వాస మహర్షి చెప్తారు. కోలవదన. కోలవదన అంటే కోలముఖంతో వరాహముఖం కలిగినటువంటిది. కుశేషనయన. కుశేషనయన అంటే పద్మము లాంటి నేత్రములు కలిగినటువంటిది. ఇప్పుడు అమ్మవారిని మనం స్మరిస్తూ ఉంటే ఏ అమ్మవారైనా సరే, లక్ష్మీ అమ్మ నిజంగా మహాలక్ష్మి స్వరూపం అండి అమ్మవారు.
లక్ష్మీ స్వరూపమే వారాహి వారాహి అమ్మవారు. అలా ఏ అమ్మవారినైనా కూడా నేత్రాల్ని పద్మాలతో వర్ణిస్తూ ఉంటారు కదా, అవును. అలాంటి అమ్మవారంట. కోకారి మండిత కిరీట అంటే చంద్రుడి చేత అలంకరించబడినటువంటి కిరీటం కలిగినటువంటి అమ్మవారు. సంతప్త కాంచనాభ అమ్మవారిని ఒకరు ఎరుపు రంగులో, ఒకరు శ్వేతవర్ణంలో ఇలా అంటారు. ఒక నీలివర్ణం అంటే ఆకాశంలో ఉండేటువంటి మేఘం ఉంటుంది కదంటే, అలాంటి నీలంలో ఉన్నా కూడా అమ్మవారు ఎలా ఉంటుంది అని అంటే సంతప్త కాంచనాభ. సంతప్త కాంచనాభ అంటే కాంచనం అంటే బంగారం కదా, బంగారాన్ని కరిగిస్తే ఆ వెదజల్లుతున్నటువంటి ఆ కాంతి ఎలా ఉంటుందో అలాంటి బంగారపు వర్ణంలో ఉన్నదంట అమ్మవారు. సంతప్త కాంచనాభా సంధ్యారుణ చేల. సంధ్యారుణం అంటే ఏమిటి? సంధ్యా సమయంలో అరుణ అంటే అరుణకాంతి ఎలా ఉంటుంది? ఎరుపు. అదొక రకమైన అద్భుతమైనటువంటి ఎరుపు. చూసిన కొద్దీ మనం ఇంకా చూడాలి అని అనిపిస్తుంటది. సూర్యాస్తమయం అవుతుంటే కన్యాకుమారికి వెళ్ళి చూస్తుంటారు కదా చాలా మంది, సూర్యాస్తమయాన్ని చూస్తారు కదా. అలాంటి వర్ణంలో చేల అంటే వస్త్రాన్ని కట్టుకొని ఉంటుంది. అందుకనే అమ్మవారికి ఆ వస్త్రమా ఈ వస్త్రమా ఇవన్నీ అంటుంటారు. ఇక్కడ ప్రమాణం చెప్పారు, ఎక్కడ ప్రమాణం కూడా ఆర్య ద్విషతి అంటే దూర్వాస మహర్షి రచించారండి. లలిత స్తవరత్నం అని ఉంటుంది. లలితా సహస్రనామాలలో లలితా స్తవరత్నంలో 61, 62 శ్లోకాలు, 66, 67, 68 3 శ్లోకాలు వారాహి అమ్మవారి గురించి చెప్పారు. ఈ దూర్వాస మహర్షి కూడా ఆ కంచిలో అమ్మవారిని ఎక్కడ ఆ స్వామి గురించి చెప్తారు. అక్కడ తమిళన్స్ ఏమంటారంటే, దూరం అంటే కొంచెం కోపంగా ఉంటారు కదా, అతన్ని క్రోడబట్టారక అని అంటారు అన్నట్టు. అంటే దుష్ట జనుల యందు కోపం అండి, అంతే, వేరేం లేదు. అంటే దుర్మార్గం చేస్తుంటారు అనుకోండి, ఇప్పుడు మన మీద దండయాత్ర చేస్తున్నారు మిగతా కొంతమంది దేశస్తులు, వారి యందు దాక్షిణ్యం స్వజనే దయాపరజనే శాఠ్యం సదా దుర్జనే. దుర్జనుల యందు ఎప్పుడు కూడా శాఠ్యంగా ఉండన్నట్ట, కఠినంగా ఉండాలి. దుర్మార్గుల యందు అంతే కదండి. ఇప్పుడు మీ దగ్గరికి ఏదన్నా ఒక భయంకరమైనటువంటి జీవసం అంటారు, మీరు కఠినంగా ఉంటారా లేదా? రా అని అంటారా? అన్నారు కదా. కాబట్టి దాక్షిణ్యం స్వజనే, మనకు ఇష్టమైనటువంటి వారి యందు దాక్షిణ్యంగా ఉండాలి. దయాపరజనే, ప్రతి ఒక్కరి యందు కూడా దయగా ఉండాలి. ఒకరిని చూడగానే మనం కొంతమంది ఈ రోజు కాలంలో ఊరికే ఇరిటేట్ కావడం, ఇవన్నీ ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఇలా కాకూడదని చెప్తారన్నట్టు. మనకు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని చెప్తారు. దయాపరజనే శాఠ్యం సదా దుర్జనే, శాఠ్యంగా ఉండాలి. దుర్జన ప్రీతి సాధుజనే, సాధువులు ఉంటారు కదా, సాధువులు అంటే మహనీయులు మహాత్ములు, వారి యందు ఎప్పుడు కూడా ప్రీతిగా ఉండాలని మనకు శాస్త్రం చెప్తుంది. అలా అమ్మవారు సంధ్యారుణ చేల అంటే వస్త్రం అలా ధరించి ఉన్నది. హల ముసల, హల అంటే నాగలి, ముసల అంటే మనకు దంచుతారు కదా, రోకలి లాంటిది. అలా నాగల్ని దాన్ని అంటే మనకు అన్నపూర్ణ అమ్మవారు, అన్నప్రదాయిని, ధాన్యలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవారును తప్పకుండా ఆరాధించచ్చు కదండి. తింటున్నామంటేనే ఆ భూదేవత అండి అమ్మవారు. మామూలుగా కుపుత్రోజా ఏత క్వచిదపి కుమాతా నభవతి. తల్లి నాకు మంత్రం నో యంత్రం తదపి అంటే నాకు మంత్రము రాదు, యంత్రము రాదు, ఏమీ రాదు తల్లి, నిన్ను నీ పాదపద్మాలను ఆరాధించేటువంటి అనుగ్రహం కలిగించు. కుపుత్రుడు మేము ఎప్పుడైనా సరే అని చెప్పేసి కొన్ని మంచిగా ఉంటాం, బాధ వచ్చినప్పుడు నేను కొలుస్తాం, ఎప్పుడు ఒకే విధానంగా ఉండం మేము. అయినా కూడా మేము ఇలా చెడ్డ పుత్రులు ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. వారాహి మాత అంటాం కదా, మాతనే అనేది కదా, వాళ్ళ మాతను లలితా స్వరూపం అని అంటున్నాం. అమ్మని తప్పకుండా అందరూ పూజించవచ్చు, ఆరాధించవచ్చు. ఆరాధించినటువంటి వారికి ప్రధానంగా రాజకీయంగా మనం చూస్తున్నాం, ప్రధానంగా భూ సంబంధంగా, నిజంగానే భూ సంబంధంగా గృహము కానివ్వండి, ఎవరెవరు నాకు తప్పకుండా నాకు ఇది అతి త్వరలో నాకు ఇది కావాలి అని ఒక్కసారి నమస్కారం చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తే త్రిభిర్వర్షైహి, కొన్ని పనులకు ఏంటిదంటే 3 సంవత్సరాలు పడతాయి. చాలా అంటే మన సాధన కూడా అవసరం కదా. త్రిభిర్మాసైహి, కొన్ని పనులు ఏంటిదంటే 3 నెలల్లోనే అవుతాయి. త్రిభిర్పక్షైహి, త్రిభిర్దినైహి, 15 రోజుల్లో కానీ 3 రోజులలో కూడా కావచ్చు. తప్పకుండా కర్మను బట్టి ఉంటుంది, మన పనిని బట్టి ఉంటుంది. వెంటనే అది ఎంతవరకు న్యాయమైనది, ఎంతవరకు ధర్మమైనటువంటిది, తప్పకుండా సత్ఫలితాలని వారాహి అమ్మవారు
ఇస్తుందండి. ఉమ్, ఇందులో ప్రధానంగా ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు రాజకీయ పరంగా కానివ్వండి, భూపరంగా కానివ్వండి, భూ సంబంధంగా చాలా మంది తెలవకుండా ఈసారి విశేషంగా వారాహి నవరాత్రులు ఏమిటి అంటే విశేషమైనటువంటి నక్షత్రాల్లో రావడం జరుగుతుంది. ఆహాహా. మనకు ఆర్ద్ర నక్షత్రం రాహుకు సంబంధించింది. ఆరుద్ర, పునరోసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతితోని పూర్తవుతుంది 9 రోజులు. ఉమ్, ఈ 2 నక్షత్రాలు రాహుకు సంబంధించినటువంటి నక్షత్రాలు. ఆహా. 7 రోజులకు 7 అధిపతులు ఉంటుంది. మిగతాది రాహు కాలం అని అంటుంటారు అన్నట్టు. ఉమ్, అలా రాహు ఏమిటి అంటే మీడియా కానివ్వండి, పాపం చాలా కష్టపడుతూ ఉంటారు. ఎవరైనా కూడా yeah. కొన్ని ఏళ్ళ పాటు కష్టపడుతుంటారు. వాళ్ళకి ప్రతిఫలం రావాలి అంటే కూడా తప్పకుండా ఒక 3 సంవత్సరాలు వారాహిదేవిని ఆరాధించాలి. ఓకే, ఓకే. ఆరాధించాలి అంటే కలశ స్థాపన చేసి అఖండ దీపాలు పెట్టని చెప్తలేం. ఊరికే ఉదయం లేవగానే మన ఉద్యోగ ధర్మం, వ్యాపార ధర్మం, వ్యవహార ధర్మం తెలుస్తూ అమ్మవారికి 9 నామాలు ఉంటాయి. ఉమ్, అలాంటి 9 నామాలు చాలు దీపారాధన చేసి ప్రతినిత్యం ఒక పండో ఫలమో పెట్టి. ఇంకా ఫోటో అవన్నీ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ అవసరం మనం లేదు. నామాలు లలితా దేవి ఉంటుంది. ఫోటో ఉంటుంది కదా, విగ్రహం ఏమిటంటే నిగ్రహం గురించే విగ్రహారాధన మన మనస్సులో అలాంటి భావన చేసి అమ్మవారి యొక్క 9 నామాలు ఉంటాయి. అందులో ప్రత్యేకంగా మనకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ నామాలని చేస్తే పంచమి, దండనాథ, వీటికి చతుర్థ్యంతం అంటే చతుర్థి విభక్తి. ఉమ్, పంచమ్యై నమః, ఇలా రామాయి నమః, కృష్ణాయి నమః, గురు శబ్దం వచ్చేసరికి గురవే నమః అవుతుంది. విష్ణు శబ్దం వచ్చేసరికి ఇలా నామాని నమః అనేటువంటి నామాన్ని చేసి 9 నామాలు చేసుకుంటే సరిపోతుందండి. ఉమ్, అలాంటి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించాలి. హల ముసల ఎన్ని ఆయుధాలు ఉంటాయి అమ్మవారికి? ఉమ్. దాదాపు ఎన్ని భుజాలు ఉంటాయండి? 8 భుజాలు అంటారు కదా. 4 కదా? 8 భుజాలు, అష్టభుజాలు కదా. 2 చేతుల్లో హల ముసలము ధరించి ఉంటుంది. అన్నప్రదాయిని. తర్వాత శంఖ చక్రాలు, మహావిష్ణు స్వరూపం, వరాహ స్వరూపమే కదా. అంటే దేవతలకు కూడా ఆహారం ఇస్తుందంట. యజ్ఞం ద్వారానే కదా దేవతలకు ఆహారం ఇచ్చేటువంటిది, స్వాహాదేవి ద్వారా. అలా దేవతలకే కాదు, భూమి మీద ఉండేటువంటి సకల ప్రాణులకు, చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. వాటికి కూడా జల రూపకంగా, ఎరువు రూపకంగా అంటాం కదా. అలా మనుషులకు అందరికీ కూడా అలాంటి గొప్పనైనటువంటి అమ్మ. చక్రాంకుశ పాశ, అంకుశము పాశం. అంకుశం అంటే ఏంటిదండి? అంకుశం అంటే మనకు అంకుశం అనేటువంటి సినిమా వచ్చింది. నిరంకుశ పాలన వస్తే అంకుశం వచ్చింది. అదే కదా ఆ సినిమాలో చూపించిందంతా కూడా. అంకుశం అంటే ఒక మావటి ఏనుగును తీసుకెళ్లేటువంటి వాడు ఏమిటి అంటే చేతిలో ఆ కర్ర పట్టుకుంటాడు. దానికి ఒక ఇనుప అది చిన్నగా ఉంటుంది, దాన్ని ఆ రింగ్ లాగా ఉంటుంది. దాన్ని అంకుశము అని అంటారు అన్నట్టు. అంటే దాని యొక్క చర్మం చాలా మందంగా ఉంటుంది. ఏమీ అనడు, కానీ అలా పట్టుకుంటాడు అన్నట్టు. అమ్మవారు కూడా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎవరైనా చేస్తుంటే వారిని సన్మార్గంలో పెట్టడానికి, వారికి కొంత సమయం ఇచ్చి వేరే వాళ్ళకి అధికారంలో ఉండడానికి ఇలా అమ్మవారిని కూడా ఆరాధిస్తూ ఉంటారు, వారాహి అమ్మవారిని. ఇలా మనలో కూడా అటు ఇటు ఇంకా ఏనుగు ఎలా వెళ్తుందో ఆ వైపు ఈ వైపు వెళ్తుంటది కదా, చేతిలో ఎవరో ఒకరు ఉండాలి కదా. అలా భూ పరిపాలన కావాలంటే, భూమిని పరిపాలించాలంటే పృథ్వీ అంశం ఉంటేనే పరిపాలిస్తాడు. అలాంటి ఆరాధించడం ద్వారా తప్పకుండా అలాంటి యోగం కలుగుతుంది అంటారు అన్నట్టు. తప్పకుండా ఈ 9 రోజులు ఆ అంకుశము పాశం అంటే తాడు. యమధర్మరాజు ఆ పాశాన్ని వేస్తాడు, ఆత్మలను బంధించడానికి వేస్తాడు. కానీ అమ్మవారు పట్టుకుంటుంది. మనకున్నటువంటి భవబంధనాలను తొలగించడానికి ఒకటి, మనకు ధర్మ వాంఛితాలను నెరవేర్చుకోవడానికి, మనకు వచ్చేటువంటి అడ్డంకులను తొలగించడానికి అని అంటారు లౌకికార్థంలో. అలా అభయ వర అంటే అభయముద్ర వరాన్ని ఇస్తూ ఉంటుంది అన్నట్టు. నీకేమీ భయము లేదు, ధైర్యంగా ఉండు. రేపు వచ్చేసి నీకు రేపు సమస్య ఉంది అంటే ఏం చేస్తాం, ముందుగా భయపడుతూ ఉంటాం. నీకు జాతకం బాగలేదని ఇప్పుడు నానా రకాలుగా వింటున్నాం మనం, వెంటనే భయపెట్టిస్తూ ఉన్నారు. ఆ భయాలన్నిటినీ కూడా తొలగించేటువంటి తల్లి అమ్మవారిని చూడగానే అలాంటి అభయ వర స్ఫురిత హస్త అని చెప్పారన్నట్టు. అలా ప్రకాశిస్తున్నటువంటి ముద్ర కలిగినటువంటి పూర్ణమైనటువంటి కూలంకషానుకంప అని పూర్ణమైనటువంటి దయామూర్తియే వారాహి అమ్మవారు. తర్వాత ఇంకో ఇది 62, 66, 67 శ్లోకాల్లో చెప్పారు. దూర్తానా మతి దూర, దుర్జనులకు దొరకదండి. మేము పూజ చేయము, మేమేమి చేయము, మేము ధర్మాన్ని పాటించము అనేటువంటి వారికి చాలా కష్టమైనటువంటిది. సత్య మార్గంలో వెళ్ళే వారికి, ధర్మ మార్గంలో వెళ్ళే వారికి అప్పుడప్పుడు మానవులం కదా, ఏవో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. వెళ్ళినా కూడా ప్రాయశ్చిత్తపడి అమ్మను ఒక్కసారి నమస్కారం చేస్తే దొరుకుతుంది తప్పకుండా. మనకు శుభవార్తలను కలిగిస్తుందట. వార్త అంటే ఏంటిదండి? న్యూస్. ఇప్పుడున్నటువంటి న్యూస్ కాదు, వార్తాలి అని పేరంట అమ్మవారికి. వార్తాశేషవలగ్న కమనీయ అని చెప్పారన్నట్టు. అంటే మంచి న్యూస్ ని, అంటే మంచి విషయాన్ని తెలుపుతుంది. ఇప్పుడు మనకు
ఒక సమస్య ఉంది, భూ సమస్య ఉంది, వివాహ సమస్య ఉంది, ఒక గృహం దొరకలేదు, లేదా సంతానం అవుతలేదు, ఇలాంటివన్నీ అనేక లౌకిక, మనం ఏం సామ్రాజ్యాన్ని అడుగుతలేం కదా అమ్మవారిని అడిగేది ఏంటిది, చిన్న చిన్నవే కదా. ఏదో జన్మించినందుకు ఏవో కోరికలు ఉంటూ ఉంటాయి, డబ్బు కావాలి, రుణాలు ఉన్నాయి, రుణ బాధ పోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉన్నా కూడా మానసిక ప్రశాంతత ఉండదు కొంతమందికి. అన్నింటినీ కూడా కలిగించేటువంటిది ఆర్తాలి శుభదాత్రి, అంటే ఆర్తిగా అమ్మవారిని ఆరాధించినందుకు శుభప్రదాయిని. అలాంటి వార్తాలి భవతు వాంఛితార్థాయ అని స్మరించారంటే ఇది ఆర్య ద్విషతి లలిత స్తవరత్నంలో ఉన్నటువంటి ధ్యాన శ్లోకం. అంటే అమ్మవారు ఆ వర్ణంలో ఉంటుంది, ఆ విధానంగా ఉంటుంది, 8 భుజాలతో ఉంటుంది. బంగారాన్ని కరిగిస్తే ఏ విధానంగా ఛాయ్ ఉంటుందో అలాంటి ఛాయ్ ఉంటుంది. ఎలాంటి వస్త్రాన్ని ధరించిందంటే ఇప్పుడు తప్పకుండా ఇంకా ఆ వస్త్రం వేస్తాం కాదు, మనం వేసుకునే దీక్ష కూడా ఏ విధానంగా వేసుకుంటే అమ్మ ఏది వేసుకుంటే మనం కూడా అలాంటి ఎరుపు వస్త్రాన్ని. ఎరుపు అంటే అందుకనే ఆ ప్రమాదం నుండి రక్షించడానికే కదా అప్పుడప్పుడు ఎరుపు పెడుతుంటారు బోర్డ్స్, రక్షణకు ఎరుపు వస్త్రాలు దీక్షా వస్త్రాలు అని అంటుంటారు కదా. అలా ఎరుపు పసుపు కుంకుమలకు కూడా ప్రతీక, అలా ధరించొచ్చని ఇందులో స్పష్టంగా చెప్పినటువంటి విధానం. ప్రత్యేకంగా ఆర్యా శతకం అని ఉంది, మూక పంచశతిలో ఆర్యా శతకంలో కూడా అమ్మవారి యొక్క వర్ణన ఉంది. కామాక్షి ఎవరు అంటే సాక్షాత్తు వారాహి స్వరూపం అని. కామాక్షిని స్మరిస్తున్నాం, లలితా అమ్మవారిని స్మరిస్తున్నాం. మనకు మూక పంచశతిలో కూడా అద్భుతంగా చెప్పారండి. తాడిత రిపు పరిపీడన భయహరణ నిపుణ హల ముసల క్రోడపతి భీషణ ముఖీ క్రీడసి జగతి కామాక్షి. భయహరణ నిపుణ హలముసలాలను ధరించేటువంటి కామాక్షి, ఈ క్రీడసి జగతి కామాక్షి అని చెప్పారన్నట్టు. శత్రు సైన్యం దండించినది, అంటే రాజ్యం స్థిరంగా ఉండాలనుకుంటారు కదా, అలాంటి వారు ఉపయోగించారు. శత్రు భయాన్ని పోగొట్టులో సమర్థులైనటువంటి అమ్మవారు, హలముసలాలని ధరించినటువంటి అమ్మవారు, వరాహ ముఖము గల దానివి నీవే జగమున క్రీడిస్తున్నావు తల్లి అని కామాక్షి అమ్మవారిని మూక పంచశతిలో చెప్పారు ఆర్య శతకంలో. అంటే ఇన్ని ప్రమాణాలు ఉన్నాయి. మన అందరికీ తెలిసింది లలిత అమ్మవారి యొక్క నామాల్లో, ఆ లలిత సహస్రనామాల్లో కూడా అమ్మవారి గురించి ఉంటుంది నామం విశుక్ర ప్రాణహారణ అని చెప్పి. అవునమ్మా, దాని గురించి కూడా ఒక్కసారి. తప్పకుండా. లలితా సహస్రనామాలు అంటేనే శ్రీమాత, లోకానికి అంతటికి కూడా తల్లి మాత అంటే. అలాంటి అమ్మవారు దేవకార్యానికై వచ్చింది. అక్కడ మనకు కొన్ని నామాల్లో కొంత సేన ఉంటుంది, అంటే రాక్షస సేన ఎవరైతే ఉంటారో వారిని సంహరించడానికి కొన్ని శక్తులు కావలసి వచ్చినాయి. అప్పుడు ఆ సమయంలో అమ్మవారు, ఈ వారాహి అమ్మవారు తర్వాత రాజశ్యామల అమ్మవారు ఇద్దరు కూడా ఉద్భవించారు. ఆ సమయంలోనే త్రిపుర సుందరి బాల అమ్మవారు అంటారు కదా. గణపతి కూడా భాద్రపద మాసంలో కదండి, పూర్వం నుండి ఉన్నటువంటి స్వామి. అందులో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని అంటుంటారు. భండపుత్ర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. అలా శక్తి సేన అంటే శక్తి సేనలకి అధ్యక్షురాలంట, సైన్యాధ్యక్షురాలు ఎవరు? వారాహి అమ్మవారు. భండ సైన్య వధోద్యుక్త అంటే భండాసురుడి యొక్క సైన్యాన్ని సంహరించడానికి ఈ అమ్మవారు వచ్చింది. భండ అంటే ఏంటిదండి? భస్మం. బండ అంటే భస్మమా? అంతే కదా. బండ అంటే నిఘంటువులో భస్మం అని అర్థం. ఇప్పుడు ఒకరిని బండలాగున్నవేందిరా అని అంటుంటాం మనం. అంటే బండలాగా అంటే అలానే ఉంటాడు, కదలకుండా ఉంటాడు. అంటే బండలాగా తిని, అంటే కడుపు నిండా తిని, ఏ చలనం లేకుండా, కంటి నిండా నిద్ర, అలా సోమరిగా ఉండేటువంటి వాళ్ళని అంటారు. సన్మార్గంలో సోమరితనం తొలుగుతూనే కదా, పని చేస్తూనే కదా మా ద్రవ్యం వచ్చేది. అందుకనే ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారం లేకుండా ఉండకూడదంట మానవుడు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుండాలి. ఊరికే కూర్చుంటే ఉంటుంది, వారి పని వారు చేస్తున్నారు, ఎవరి పని వారు చేస్తూ ఉంటేనే ఎవరిది వాళ్ళకు ప్రపంచం అనేటువంటిది నడుస్తుంది. అలా ఊరికే కూర్చున్న సమయంలో చెడు ఆలోచనలు వస్తుంటాయి. వీటిని తొలగించేటువంటి ఆ తల్లి అమ్మవారిని ఆరాధిస్తే, తప్పకుండా వారాహి అమ్మవారిని ఆరాధిస్తే నిరంతరం కూడా ఉత్సాహం ఉంటుందంట. ఇప్పుడు తన పనిలో కూడా అప్పుడప్పుడు కొన్ని రోజులు చేస్తారు, తర్వాత నిరుత్సాహం వస్తుంది, ఏదో కొత్త పని చేయాలనిపిస్తుంటది. అలా కొత్త పని ఉన్నతంగా వెళ్ళడం మంచిదే, కిందికి వెళ్ళకూడదు కదా. అలా ఉన్నతమైనటువంటి మార్గాన్ని కలిగించేటువంటి తల్లి అమ్మవారు. అందుకనే ఆ బండ అంటే ఇతను కూడా ఎలా వచ్చాడు అంటే, శివుడి యొక్క పాలనేత్రం నుండి భస్మం అవుతాడు కదా, మన్మధుడు భస్మం అయినప్పుడు ఆ భస్మాన్ని గణపతి ఏం చేస్తాడంటే, అనేక గణపతులు కూడా ఒక చిత్రమైనటువంటి రూపాన్ని చేస్తాడు. ఆ చిత్ర రూపాన్ని బ్రహ్మదేవుడే కదా సృష్టికర్త. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యం అని అంటాడు. ఆశ్చర్యం అంటే భండ అంటాడు అన్నట్టు.
వెంటనే ఆవిర్భవిస్తాడు అన్నట్టు. ఓ. అందుకనే అమంత్రం అక్షరం నాస్తి, ప్రతి అక్షరము కూడా ఒక మంత్రం అంట. మ్మ్. కాబట్టి అలా ఆవిర్భవించి రాక్షసులను అందరినీ కూడా, అంటే రౌద్రుడు శివుడి యొక్క కోపం నుండి వచ్చినటువంటి వాడు కదా, అవును. అలా ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో, ఆ భండాసురుడు ఎవరైతే ఉన్నాడో, ఈ దేవతల్ని ఋషుల్ని అందరిని ఇబ్బంది పెడుతుంటే అమ్మవారు భండ సైన్య వీటన్నిటికీ కూడా ఒక సేనాని కావాలి కదా, అప్పుడు అమ్మవారు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, వీటికంటే కొన్ని నామాలు ఉన్నాయండి. అంటే ఈ సైన్యానికి అధ్యక్షురాలు కదా, ఏ సైన్యం అది? గజములు, రథములు, అంతే కదా, సైన్యం కావాలి కదా. అవును. ఈ నామాలన్నీ కూడా ఉన్నాయి. సంపత్కరి సమారూఢ సింధురం వ్రజసేవిత. సంపత్కరి అంటే సంపద కదా, ఏనుగును కూడా సంపదకు ప్రతి, అందుకనే ఏనుగులు పెట్టుకుంటుంటారు ఇంటి ముందట, ఊరికి అమ్మవారు పెడుతూ ఉంటారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అని శ్రీ సూక్తంలో చెప్తారు. ఆ విధానంగా అమ్మవారు సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవత, అంటే పెద్ద ఏనుగులు ఉంటే వాటి మీద వస్తుంటే, సింధుర అంటే చిన్న ఏనుగులు, కొన్ని వేల, ఒక రెండు ఏనుగులు కదా, ఒక రెండు ఏనుగులను చూస్తేనే చాలా ఆనందం అనిపిస్తుంది. కొన్ని వేల లక్షల ఏనుగుల్ని మనం దర్శించవచ్చు ఈ నామంలో. అన్ని ఏనుగులు సేవిస్తున్నాయంట. తర్వాత అశ్వారూఢ అంటే వీటికి కూడా ఈ అమ్మవారి అధ్యక్షురాలు, సైన్యాధ్యక్షురాలు. మంత్రిని ఎవరు? రాజశ్యామల. లలిత అమ్మవారేమో ఇచ్ఛాశక్తి. అంటే వీళ్ళందరినీ కూడా బ్రహ్మ మహేశ్వరులు వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు, ఈ అమ్మవారి దగ్గరికి వస్తే ఈ అమ్మవారే అతన్ని సంహరించడానికి వీరిని ఇచ్ఛాశక్తి ద్వారా ఇష్టపూర్తిగా వీరిని మంత్రిని, అంటే జ్ఞానశక్తి ఎవరు? రాజశ్యామల. మంత్రాంగం చేస్తాం అంటే ఒక ప్లాన్ చేస్తాం కదా, ఇప్పుడు నేను ఒక సంకల్పం చేశాను, దానికి ఒక ప్లాన్ అనేటువంటిది ఉండాలి కదా, ప్రణాళిక ఉండాలి కదా, ఎవరు చేస్తారు? రాజశ్యామల అమ్మవారు. ఆ దాన్ని అమలు చేయాలి కదా, ఊరికే ప్లాన్లు చేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటూ ఉంటే కాలం అంతా కూడా గడుస్తూ ఉంటది. పని చేయాలన్నాడు, పని చేయడానికి ఎవరు? క్రియాశక్తి. అందుకనే అమ్మవారిని ఆరాధిస్తే పని చేయిస్తుంది, మనల్ని ఉన్నతంగా ఉంచుతుంది. అందుకనే మానవుడు ఒక క్షణం కూడా నహి తిష్టతు, ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోకూడదు, అంటే పని కల్పించుకొనైనా చేయాలి అని చెప్తారు అన్నట్టు మానవులు. అలా మా గురువు గారు కూడా చెప్పారు, పని ఏం లేదు అని అంటే, నీకేం కార్యక్రమాలు లేవు అని అంటే, ఏదో ఒకటి కల్పించుకో నాన్న అని అంటాడు అన్నట్టు. అంటే అంత స్వామి అనుగ్రహం. మా సంస్కృత సోదరులు వాళ్ళు, మా గురువు గారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా అధ్యయనం, స్వాధ్యాయం కానివ్వండి, అధ్యాపనం కానివ్వండి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అని చెప్పారన్నట్టు. ఆ విధంగా స్వామి ఆ సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి, మనమే ఇంద్రియాలు అంటారు కదా, అలా గుర్రాలు, కొన్ని గుర్రాలు. తర్వాత వచ్చినటువంటిది మహాగణపతి, బాలా అమ్మవారు, కామె. తర్వాత విషంగుడు, విశుక్రుడు, ఇద్దరెవరు? ఈ భండాసురుడు యొక్క వీళ్ళందరినీ కూడా సంహరించుకుంటూ వస్తుంది. ఈ ఇద్దరిని కూడా సంహరించడానికి విషంగుడు అంటే, విషం అంటే ఏంటిదంటే చెడు ఆలోచనలు, విషపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడంటారు కదా, అతను అలా కల్పిస్తాడంట బ్రహ్మచర్యానికంటే ముందుగా. అందుకనే మానవుడికి ఏంటిదంటే చాలా విశేషమైనటువంటిది ధర్మ ప్రజా సంపత్తి. అంటే ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము కూడా, ఆ చంద్రార్కము కూడా మా వంశము గోత్రము అభివృద్ధి కావాలని కోరుకుంటుంటారు కదండి. కాబట్టి ఈ బ్రహ్మచర్యానికంటే ముందుగా కొన్ని చెడు ఆలోచనలు ఉంటాయి, చెడు మార్గాలు ఉంటాయి. ఈ చెడు మార్గంలో ఎవరిని కూడా తీసుకెళ్లకుండా ఆ విషంగుణ్ణి రాజశ్యామల, ఈ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, అలాంటి ఆ విషబుద్ధి అయినటువంటి మార్గంలో, చెడు మార్గంలో వెళ్లకుండా ఈ వారాహి అమ్మవారు అనుగ్రహిస్తుందట. చెడు మార్గంలో ఎప్పుడైతే మనం వెళ్తుంటామో మన పతనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. 10 సంవత్సరాలు బాగానే ఉంటుందండి, చెడు సంపాదించినా, చెడు ద్రవ్యమైనా, చెడు ఆలోచనలైనా కూడా. 11 వర్షే సమూలం వినశ్యతి, 11వ సంవత్సరంలో అతను సంపాదించింది కూడా వెళ్తుంది అని చెప్తారన్నట్టు. అలా ఈ లలితా సహస్రనామాల్లో కూడా ఈ వారాహి అమ్మవారి గురించి చాలా విశేషంగా ఉంది. తప్పకుండా కాశీలో దర్శించవచ్చు మనము, ఒడిస్సాలో కూడా ఉంది అమ్మవారు. పూర్వం నుండి ఉన్నటువంటిదే. లలిత అమ్మవారి రూపం పెట్టుకోండి, లేకపోతే ఇంతకుముందు ధ్యాన శ్లోకం చెప్పాను కదా, ఆ ధ్యాన శ్లోకంలో ఏ రూపం, ఈ రోజు అన్ని చిత్రపటాలు ఏవో చేస్తున్నారు ఒక్కొక్క రకంగా. గణపతిని క్రికెట్ గణపతి చేసినట్టు అమ్మవారికి కూడా ఏదో రూపాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇంతకుముందు ఏ ధ్యాన శ్లోకం చెప్పానో, లలిత స్తవరత్నము ఆర్య దుషితలో ఉన్నటువంటి ఆ ధ్యాన శ్లోకంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకొని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, చెడు పని చేస్తలేరు కదా, మంచి పనే కదా, మొక్కుతున్నారు, ధ్యానం చేస్తున్నారు, దగ్గర దేవాలయం ఉంటే వెళ్తారు, లేకపోతే మీ ఇంట్లోనే ఆ 10 రోజులు తప్పకుండా చేయండి.
ఆ నామాలు చెప్పుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుందమ్మా. ధన్యవాదాలండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నమస్తే. జై శ్రీరామ్. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి